వెల్కమ్ టు మనకన్న ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక టమాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నేను టమాటాస్ అయితే ఒక 4 పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను. వాటిని కూడా కొంచెం ముక్కలుగా చేసేసుకోవాలి స్లైసెస్‌గా. దాంట్లో వెల్లుల్లేసుకోవాలి. తర్వాత గ్రేవీ చిక్కగా ఉండడానికి నేనైతే జీడిపప్పు యూజ్ చేసుకున్నాను. జీడిపప్పును కొంచెం వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని వాటిని మంచిగా మగ్గనివ్వాలి. పన్నీర్ బిర్యానీ కాబట్టి దాంట్లోకి గ్రేవీ బాగా ఉండాలి. మళ్ళీ పన్నీర్ కర్రీ ఫస్ట్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బిర్యానీని దమ్ పెట్టాలి కాబట్టి సో నేనైతే ఈ విధంగా ఇవన్నిటికి వేసుకున్నాను. నేనైతే 500 గ్రామ్స్ పన్నీర్‌ని యూజ్ చేశాను. మాకు దగ్గరలో నాగార్జున డైరీ ఉంది. సో అక్కడి నుంచే తెచ్చుకుంటాం ప్రతిసారి. సో ఇలా అయితే పన్నీర్ పక్కన ఇదైతే మగ్గుతుంది. అంతలోపు నేనైతే దాంట్లో కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అయితే కొంచెం వేసుకున్నాను. అందులో వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మధ్య మధ్యలో తగులుతా మనం తింటున్నప్పుడు కొంచెం టేస్ట్ వెరైటీగా బావుంటుంది కాబట్టి కొంచెం జీడిపప్పునైతే చాలా మాడనివ్వద్దు. కొంచెం బావుండేలాగా వేయించుకున్నాను నేను. అది వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. పన్నీర్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటది. వెజిటేరియన్ లవర్స్‌కైతే పన్నీర్ బిర్యానీ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు జీడిపప్పునైతే వేయించుకోండి. దాంట్లోకి బిర్యానీ అంటే ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కామన్ కాబట్టి నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని నెక్స్ట్ అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాను. మీరు కూడా చేసేసుకోండి. అంతలోపు మనకి పన్నీర్ అయితే పక్కన మన టమాటో, ఆనియన్ అదంతా కలిపాను కదా! అది కూడా అయిపోయింది. అదైతే చల్లారనివ్వాలి. అది చల్లారినాక మనం మిక్సీ పట్టాలి కాబట్టి సో అది కూడా అవుతుంది. ఇదైతే ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. బిర్యానీలోకి ఆనియన్ ఉంటేనే కదండీ టేస్ట్‌గా ఉంటుంది. సో మనమైతే అది చేసేసుకుందాము. బిర్యానీకైతే నేనైతే ఈరోజు కొంచెం ఎక్కువ చేస్తున్నాను. పన్నీర్ అయితే మనం బిర్యానీ కోసము ఇంకా కొంచెం గ్రేవీ కోసం కూడా పక్కన పెట్టుకుంటాను కాబట్టి నేనైతే 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు కూడా తీసుకోండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మై ఛానల్. ఇప్పటికైతే ఇదైతే మగ్గిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి కాసేపు చూసిన తర్వాత. చూడండి టమాటో అయితే మొత్తం ఇట్లా చుండిపోతుంది కాబట్టి ఓకే. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చేసేసుకోండి. మగ్గింది టమాటో ముక్కలు, ఆనియన్. అంతలోపు నాకు ఆనియన్ కూడా బ్రౌన్ అయిపోయింది. సో, ఇందులో అయితే నేను ఇంకేం చేస్తున్నానంటే పన్నీర్‌ని వేయించుకుంటున్నాను ఇప్పుడు. పన్నీర్ స్లైసెస్‌ని ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. పన్నీర్‌కి బిర్యానీ కాబట్టి సో, ఈ విధంగా అయితే మనం పన్నీర్‌ని వేయించేసుకోవాలి. బాగా వేయించొద్దు. బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉండదు. అన్నిటిని ఒక్కొక్క వైపు తిప్పేసుకున్నాను. ఆహ్, చాలా పన్నీర్ పీసెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్నిగా వేయించేసుకోవాలి మనం ఇప్పుడైతే. సో, ఒక్కొక్కటైతే కొంచెం కొంచెం అయితే కొంచెం కొంచెం అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం మనము. ఈ విధంగా అవన్నిటిని గూడా ఒక్కొక్కసారి వేయించేసుకున్నాను. పక్కన పెట్టుకున్నాను నేను. తర్వాత ఇదైతే చల్లారింది కాబట్టి దాన్ని మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా. సో, ఇది గూడా గ్రేవీ గూడా ప్రిపేర్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను పన్నీర్ కోసమని ఆయిల్ పెట్టేసుకొని పన్నీర్ కర్రీ కోసం మసాలా అవన్నీ ఏసేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు, దాంట్లోనే కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసేసుకోవాలి. అది కూడా మంచిగా వేగిన తర్వాత మనము నెక్స్ట్ ఆ గ్రేవీని కూడా యాడ్ చేసేసుకోవాలి దాంట్లో అయితే. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి. పసుపు ఫస్ట్ ఏసుకున్నాం కదా! ఇప్పుడెందుకంటే అది అందులో కలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసేసుకొని మళ్ళీ గ్రేవీ ఏసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. సో, ఇవంతా గ్రేవీ కూడా ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ మనకి టమాటోస్ అనేది నూనెలో వేగిపోయినాయి కాబట్టి ఆల్రెడీ దానికి ఆయిల్ అంతా అన్నీ ఉంటది కాబట్టి సో, మనం ఇప్పుడైతే దీన్ని ఎక్కువ సేపయితే వేడి చేయాల్సిన అవసరం లేదు. వేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే మనకి గ్రేవీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ వెంటనే ఒక 2 మినిట్స్‌కి తీసేసుకొని దాంట్లో కారం, కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం మీ స్పైసెస్‌కి తగ్గట్టుగా. బిర్యానీ కాబట్టి కొంచెం కారం ఉండాలి కదా! సో, అందుకే నేనైతే 3 టేబుల్ స్పూన్స్ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. సో, ఇవన్నీ వేసేసుకొని మంచిగా అందులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలాగైతే మిక్స్ అవుతుంది. గ్రేవీకి బిఫోర్ కూడా వేసుకోవచ్చు. మన విష్ అది. ఏ రకంగా వేసుకున్నా నో ఇష్యూస్ అన్నీ కలిసిపోతాయి. సో, ఈ విధంగా అయితే దానికి గ్రేవీకైతే అయిపోయింది. ఒక 2 మినిట్స్
అలాగే మగ్గనియాలి. నూనె పైకి తేలే వరకి. నూనె పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ ఏసేసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువగా ఉండాలి కదా! బిర్యానీలోకి కింద మళ్ళీ దమ్ పెట్టినప్పుడు. సో, అదైతే నేనైతే మళ్ళీ బిర్యానీలోకి రైస్ కావాలి కాబట్టి ఇటైతే పక్కన ఆయిల్ ఆయిల్ హీట్ చేసుకొని తర్వాత బగారా దినుసులన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు మీ ఇష్టమండి. మీకెలా వెజ్ కదా! కొంచెం క్యారెట్ ఇంకేమన్నా బీన్స్ అట్లాంటివేమన్నా ఉంటే కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే క్యారెట్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. తర్వాత కొంచెం షాజీరా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగుతా ఉంటున్నాయి. అంతలోపు అటు గ్రేవీ కూడా ఆహ్, మగ్గుతూ ఉంటుంది. సో, ఇంకా నెక్స్ట్ ఇదైతే అయిపోయింది. ఇందులో కొంచెం కరివేపాకు గూడా నేను వేసేసుకున్నాను. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది రైస్‌లోకి. ఇక్కడ ఇది కూడా గ్రేవీ కూడా అయిపోయింది. దీంట్లోకి ఇంకేంటంటే మనం పన్నీర్‌ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలనైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా! వేయించుకొని అవన్నీ పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఒక 4, 5 మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి. మనం గ్రేవీ కావాలంటే మరికొన్ని వాటర్ వేసేసుకోవచ్చు. జీడిపప్పు వేసాం కాబట్టి గ్రేవీ చిక్కగా ఉంటుంది. సో, దాని గురించి నో ఇష్యూస్. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. విడి బాస్మతి రైస్. సో, అందులోకి ఒక ఆహ్, 2 గ్లాసెస్ పైన ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే రైస్ ఒక 70% అట్లా బాయిల్ అవ్వాలి కదా! ఇంకా 30% బిర్యానీ దమ్ పెట్టినప్పుడు కావాలి. సో, నేనైతే 2 ½ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి మనం ఇంతసేపు వేసుకున్న పోపు కూడా ఇందులో వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని దాన్నైతే నేను కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. రైస్ అయితే ఒక 70% బాయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి అదయ్యాక బిర్యానీని దమ్ పెట్టేద్దాము. సో, ఇదైతే అన్నీ వేసేసుకొని, అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి కలర్ ఏ విధంగా వచ్చిందో. బిర్యానీ బగారా రైస్ లాగా చేసేసుకోవాలి. కాకపోతే ఇది బిర్యానీ కాబట్టి, దమ్ పెట్టాలి కాబట్టి ముందుగానే తక్కువ రైస్ వేసుకున్నాను. ఓకే. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. నేను మూత పెట్టేసుకున్నాను. ఇటు పక్కనైతే రైస్ అవుతుంది. ఓకే. దెన్ నెక్స్ట్ పన్నీర్ అయితే చూసేయండి. పన్నీర్ కూడా మోస్ట్‌లీ అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇందులోకైతే నేను లాస్ట్‌లో ఓకే అయిపోయింది. అంతా మెత్తగా పడిపోయింది. ఎక్కువ సేపయితే పన్నీర్‌నైతే ఉడికించొద్దు ఏసిన తర్వాత. నెక్స్ట్ నేను లాస్ట్‌లో కసూరి మేతి వేసుకున్నాను. టేస్ట్ బావుంటది. కసూరి మేతి పన్నీర్‌లోకి. నెక్స్ట్ కొత్తిమీర గూడా వేసేసుకొని బావుంటది యమ్మీగా. సో, మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే ఈ విధంగా చేసేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇదైతే అయిపోయింది. నేనైతే ఇదంతా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకిక్కడ నాకు రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి దగ్గరకొచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికినట్టే. చూడండి ఇది ఒక 50% ఉడికింది. ఇంకొక 20% ఉడకాలి కాబట్టి సో, విల్ వెయిట్. సో, అంటిల్ దెన్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. చూడండి నాకైతే రైస్ అయిపోయింది. 70% కుక్ అయిపోయింది. చూడండి ఇలా అంటుంటే మనకి ఈ విధంగా వస్తుంది రైస్. సో, నెక్స్ట్ నేనైతే దమ్ పెట్టేసుకుంటున్నాను. ఒక కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దానిలోకైతే నెయ్యి రాసేసుకున్నాను. దాంట్లో నేనైతే కర్రీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గ్రేవీ, పన్నీర్ ముక్కల్ని వేసేసుకున్నాను. కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలి మనమైతే. ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది కదా! గ్రేవీ ఉన్నా కూడా అడుగంటుతది. సో, నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ రైస్ వేసుకుంటున్నాను. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ కర్రీ అలా దమ్ పెట్టుకోవడానికి బావుంటది. చూడండి వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఇలా చేసేసుకోండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి మనమైతే. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. దాంట్లోకి కొంచెం మధ్యలో జీడిపప్పులు టేస్ట్ తగులుతూ ఉంటుంది మనకి. ఈ విధంగా అయితే ఒక్కొక్క లేయర్ వేసేసుకుంటున్నాను నేను చూడండి. నెక్స్ట్ మళ్ళొక లేయర్‌లో అయితే పన్నీర్ మళ్ళీ వేసేసుకుంటున్నాను కర్రీ గ్రేవీ. వేసేసుకొని బావుంటది మధ్య మధ్యలో మొత్తం ఒకే కింద వేసేసుకొని మళ్ళీ ఓన్లీ పైన మాత్రమే రైస్ అంటే అది టేస్టీగా ఉండదు కాబట్టి. సో, ఇప్పుడైతే మళ్ళీ ఒక లేయర్ ఇది, మళ్ళీ ఒక లేయర్ రైస్, మళ్ళీ తర్వాత ఆనియన్ అట్లా మనకి నచ్చిన విధంగా అయితే వేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ రైస్ ఏసుకుంటున్నాను. రైస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్‌గా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను నేను. తర్వాత జీడిపప్పు, తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఆప్షనల్‌గా మీరు వేసేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అదైతే ఆప్షనల్. నేనైతే వేసుకోలేదు. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు పసుపుని కూడా వాటర్‌లో యాడ్ చేసేసుకొని వేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే మన పన్నీర్ అయితే దమ్‌కి పెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. సో, పన్నీర్ యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్టీ అయితే బావుంటుంది. టేస్ట్ అయితే చాలా కుదిరింది నాది కూడా. ఇది చూడండి పన్నీర్ కూడా ఇలా అనగానే స్మాష్ అయిపోతుంది.
సో, ఆ విధంగా అయితే మనం పన్నీర్ బిర్యానీ చేసేసుకున్నాము. బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ మై ఇన్ కామెంట్ బాక్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్